అంటే చెప్పొచ్చండి కదా, ఫ్యాన్స్ తిట్టుకుంటారు, ఒక చిన్న భయం అంతే. డైలాగ్ చెప్పాలంటే, రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని మర్చిపోయా డైలాగ్ టెన్షన్లో. రే వీరశంకర్ రెడ్డి మొక్కే కాదని పీకేస్తే పీక కోస్తా. దయచేసి ఫ్యాన్స్ అందరూ కొంచెం వేరేలా తీసుకోవద్దండి, డైలాగ్ చెప్పినందుకు తిట్టుకోవద్దు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. సాయి బ్రో, రోహిత్ గారు, మనోజ్ అన్న, అతిథి శంకర్ అండ్ దివ్య గారు అండ్ ఆనంద్ గారు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ సినిమాకు నాకు చాలా సపోర్ట్ చేసి మీరు నన్ను ముందుకు నడిపించారు. ఫస్ట్ మా రైటర్స్ సత్య అండ్ వెంకట్ అండ్ మా రామచంద్ర రాగిపిండి అందరూ నాకు చాలా మంచి డైలాగ్స్ రాశారు. రామచంద్ర నాకు స్క్రీన్ ప్లేలో బాగా హెల్ప్ చేశాడు. నెక్స్ట్ మా హరి కే వేదాంతం డిఓపి గారు, ఆయన చాలా తక్కువ మాట్లాడతాను అనుకున్నాండి. ఫస్ట్ టైం చూసా లొకేషన్లో, ఏ రోజు మాట్లాడడం కూడా చూడదు ఆయన్ని. ఈరోజు డయాస్ మీద చూసా, సార్ ఇంత బాగా మాట్లాడుతున్నారు, లొకేషన్లో మాత్రం చాలా సైలెంట్గా పని చేసుకొని వెళ్ళిపోయారు మీరు. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. ఈ సినిమాతో మా టీంలోకి ఎంటర్ అయినందుకు మీరు చాలా మంచి వర్క్ ఇచ్చారండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది విజువల్ క్వాలిటీ. థ్యాంక్ యూ సార్. అండ్ మా లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, చేతన్ ప్రసాద్ గారు, కాసల శ్యామ్ గారు, పూర్ణాచారి గారు అండ్ మా తిరుపతి జనవా అందరూ చాలా మంచి పాటలు ఇచ్చారండి. మీ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ మా కోరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ అండ్ యష్ మాస్టర్, అజయ్ మాస్టర్ అందరికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండి. మా ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ అండ్ నటరాజ్. ఈ సినిమా చూసిన మీకు అర్థం అవుద్ది యాక్షన్ ఏ లెవెల్లో ఎలా ఉంది ఏంటన్నది. మీరు ట్రైలర్ చూసారుగా, ట్రైలర్ చూసే యాక్షన్ ఫుల్లీ లోడెడ్ అనుకుంటున్నారు. ట్రైలర్ ఎలా ఉందో లాస్ట్ 20 minutes అదే వైపు ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్ మీకు ఒక గూస్ బంప్స్ వస్తాయి సినిమా చూసిన తర్వాత. నెక్స్ట్ మా మ్యూజిక్ టీమ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. బ్రో లవ్ యూ బ్రో. ఇందాక కొంచెం చాలా ఎమోషనల్ మాట్లాడావు, నాకు పక్కన నాకేం అర్థం కాలేదు. నాకు కొంచెం తర్వాత రేపు చెప్పు ఏం మాట్లాడమన్నది. తను సాంగ్స్ చేయలేడు చాలామంది రకరకాలు మాట్లాడారండి. అందరికీ తన సాంగ్స్తోనే ప్రూవ్ చేసావు బ్రో. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మన పని మాట్లాడితే చాలు. నెక్స్ట్ లెవెల్ ఆడియో ఇచ్చావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చింపేసావు. దాని గురించి నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాల్సింది పేరు పెట్టేది ఎవరు లేదు కూడా, కానీ ఆల్బమ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఇచ్చావు. థ్యాంక్ యూ. అండ్ మీ మ్యూజిక్ టీం అందరికి కూడా, ఆనంద్ శ్రీకర్ అండ్ జాయ్, షణ్ముఖ్ అండ్ జయంత్ అందరికి కూడా నా థ్యాంక్స్. నెక్స్ట్ మా ఎడిటర్ చోటకే ప్రసాద్ అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి నాకు ఎప్పుడు బాగా సపోర్ట్గా ఉంటారండి. నాకు 6 daysలో టెంపుల్ సెట్ చేయాలి, అసలు అవుతుందా లేదనుకుంటే నాకు టెన్షన్ లేకుండా 6th day కరెక్ట్గా ఈవినింగ్ 6:30 కల్లా నాకు షార్ట్ తీసుకునేలాగా నాకు టెంపుల్ సెట్ ఇచ్చారు మా బ్రహ్మకడలి ప్రొడక్షన్ డిజైనర్. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ తన సపోర్ట్గా ఉన్న ఆర్ట్ డైరెక్టర్ విజయ్ కూడా థ్యాంక్ యూ. అండ్ చోటకే ప్రసాద్ మా ఇద్దరిది ఎప్పటి నుంచో పరిచయం అండి, ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుంచో. తన సినిమాని చాలా షార్ప్గా చాలా రేసీగా పరిగెత్తేలా చేశాడు. స్పీడ్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి ఆలోచించేంత గ్యాప్ కూడా ఎక్కడ ఉండదు. థ్యాంక్ యూ అబ్బాయి, ఎరకొడేసావు. మా విజయ్ పోలంకి మాస్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను ఇందాక పేరులో, కళ్ళ ముందున్నావు. థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ టైం అండి విజయ్తో పని చేయడం. నేను ఇంతకుముందు మన శేఖర్ మాస్టర్తో, గణేష్ మాస్టర్తో పనిచేశాను. ఫస్ట్ టైం విజయ్తో చేయడం చాలా కంఫర్ట్. అసలుకి ఒక ఆప్షన్ అడిగితే 10 ఆప్షన్లు ఇస్తాడు. థ్యాంక్ యూ మాస్టర్, మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవుద్ది. థ్యాంక్ యూ. మంచి హుక్ స్టెప్తో వెన్లే సాంగ్ని పెద్ద హిట్ చేసినందుకు. ఎంటైర్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 81 daysలో అంటే ఒక స్పాన్ ఆఫ్ 3.5 monthsలో మేము 81 days షూట్ చేసాము. 81 days నేను సినిమా ఫినిష్ చేయడానికి మా డిపార్ట్మెంట్ సపోర్ట్ చాలా ఉంది, అలాగే మా డిఓపి టీం సపోర్ట్ చాలా ఉంది. అంతేనండి, మొత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, తాహిర్ లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, తారక్ భాయ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను, ఇప్పటికి లేట్ అయిపోయింది. పక్క నుంచి కూడా సైకిల్ చేస్తున్నారు, త్వరగా ఫినిష్ చేయండి అని. మనోజ్ అన్న, రోహిత్ గారు, సాయి బ్రో, లవ్ యూ. మీ ముగ్గురు ఏంటి అన్నది 35వ తారీఖు మీ కంబ్యాక్ ఎలా ఉండబోతుందో చాలా గట్టిగా చూడబోతున్నారు. 30th మీకు మామూలు వైబ్ అయిపోతుంది, నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇస్తుంది. లవ్ యూ ఆల్. 30th ఈవినింగ్ మళ్ళీ ప్రెస్ మీట్లో చాలా గట్టిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా కొంచెం ఎక్కువ అనుకుంటారు. 30th ఈవినింగ్ చాలా గ్రాండ్ ప్రెస్ మీట్ ఉంటుంది, ఆ రోజు గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సారీ అండి, మొత్తం ఫస్ట్ ఈ సినిమాకి బీజం ఎవరైతే ఉన్నారో మా నక్కన శ్రీధర్ గారి గురించి మర్చిపోయాను, అలాగే మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారి గురించి మర్చిపోయాను. రాధామోహన్ గారితో పనిచేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే లక్షలు ఎక్కువ అవుతున్న ఆలోచించరు. 5,000 10,000 గురించి కంట్రోల్ చేస్తుంటారు. మీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే నాకు చాలా హ్యాపీ ఉంది సార్. మా శ్రీధర్ గారు ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా సినిమా ముందు తీసుకెళ్లారు. చాలా కూలెస్ట్ ప్రొడ్యూసర్స్ అండి. నాకు చాలా మనసుకి బాగా దగ్గరైన 2 వ్యక్తులు.
లవ్ యూ రాధామోహన్ గారు అండ్ శ్రీధర్ గారు. అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్స్ అండి శంకర్ అండ్ చంద్రశంకర్ అండ్ మధ్యపట్ల సురేంద్ర, అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మా డిపార్ట్మెంట్తో పాటు మీ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది కాబట్టి అనుకున్న డేస్లో మేము సినిమా ఫినిష్ చేయగలిగాం. థ్యాంక్ యూ అండి.